చూడండి. సో నౌన్స్ నౌన్స్ అన్నీ కూడా నేమ్స్ని ఇండికేట్ చేస్తాయి. నౌన్స్ అన్నీ కూడా నేమ్స్ ఇండికేట్ చేస్తాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్ అని చెప్పినప్పుడు దిస్ ఈజ్ సింగులర్, పెన్స్ అన్నట్టే ప్లోరల్. సో దీనికి సింగులర్ ఉంది, ప్లోరల్ ఉంది. బట్ సమ్ నౌన్స్ ఏంటి అని అంటే ఓన్లీ సింగులర్ ఫామ్సే వాటికి ఉన్నాయి. ఓన్లీ సింగులర్ ఫామ్సే వాటికి ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ సింగులర్ ఫామ్స్ మీనింగ్ ఈజ్ దట్ దే ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైస్, సో ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్. అడ్వైజెస్ అంటే దిస్ బికమ్స్ ఇన్కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్, సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో సింగులర్ ఫామ్లోనే యూజ్ చేస్తాం. ఇన్ఫర్మేషన్స్ అంటే రాంగ్. సో ఇక్కడ అనదర్ వర్డ్ ఏంటనంటే చూడండి, లగేజ్. లగేజ్ ఆల్సో దిస్ వర్డ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్ ఓన్లీ. లగేజెస్ బికమ్స్ ఇన్కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, నో రిపోర్టర్ వాజ్ అవైలబుల్ ఎట్ ద స్టేషన్, సో హీ క్యారీడ్ ఆల్ హిజ్ లగేజెస్ అని ఇచ్చారు. సో లగేజెస్ కాదది, ఇక్కడ ఏంటండి లగేజ్ అని రావాలి, లగేజెస్ అని ఇచ్చారు. సో ఎక్కడ ఉంది, పార్ట్ డీలో ఎర్రర్ ఉంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ది ఇంట్రడక్షన్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ ఫారెన్ యూనివర్సిటీస్ అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే చూడండి, సబ్జెక్టు V1 ఆబ్జెక్టు, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రజెన్స్ అండి. ఇది ఎప్పుడైతే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో ఇప్పుడు వర్బ్ ఫామ్లో V5 అనేది యూజ్ చేస్తాం. V5 అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V1 అనేది కమ్, ఓకే, కమ్కి V2 ఏంటి అని అంటే కేమ్, ఓకే, V3 ఏంటి అని అంటే మళ్ళీ అగైన్ కమ్. సో V4 ఏంటి అని అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. V4 ఏంటండి V1 ప్లస్ ఐఎన్జి, V1 ప్లస్ ఐఎన్జి అంటే కమ్ అనేది కదా, తర్వాత యాడ్ చేస్తే ఇదేమవుతుంది, కమింగ్ అవుతుంది. ఇంకొక అదర్ ఫామ్ కూడా ఉంది V5. V5 అంటే ఏంటి అని అంటే V1 ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఎస్ కానీ ఈఎస్ కానీ అంటే ఇక్కడ V5 అనేది కమ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి ఇప్పుడు ఏమవుతుంది, కమ్స్. ఓకే, ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో అప్పుడు V5 వాడతాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, హీ కమ్ టు స్కూల్ డైలీ అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, హీ కమ్. సో ఇక్కడ సబ్జెక్టు ఆ తర్వాత వర్బు, ఇది ఏ స్ట్రక్చరు, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుందో, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి అనేది మనం చాప్టర్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుందో ఇక్కడ యూజ్ చేయాల్సింది V5. అంటే V5 ఏంటి, కమ్స్. అంటే ఇది ఏం రావాలి, హీ కమ్స్ టు స్కూల్ అనేది రావాలి. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ది ఇంట్రడక్షన్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ ఫారెన్ యూనివర్సిటీస్ అట్రాక్ట్. సో ఇదంతా కూడా మనకి ఏం చెప్తుందని అంటే ఇక్కడ ది ఇంట్రడక్షన్ గురించి చెప్తుంది. ఒకసారి హాఫ్ ముందు చూడండి, ఓకే, ఇంట్రడక్షన్. సో ఇక్కడ ఈ ఇంట్రడక్షన్ ఏమవుతుందని అంటే థర్డ్ పర్సన్ సింగులర్. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి, మెయిన్ వర్బ్ అనేది V5లో ఉండాలి. అంటే ఇది అట్రాక్ట్, ఇది ఏమవుతుంది, అట్రాక్ట్. V2 ఏమవుతుంది, అట్రాక్టెడ్. V3 ఏమవుతుంది, అట్రాక్టెడ్. ఇది అట్రాక్టింగ్. V5 ఏమవుతుందని అంటే సో ఇక్కడ మనకు అట్రాక్ట్ ఇప్పుడు ఉంది కదా, సో ఎస్ అయినా ఈఎస్ అయినా యాడ్ చేస్తాం. ఇక్కడ అప్రోప్రియేట్ ఏంటి, ఎస్, అట్రాక్ట్స్ అని రావాలి. సో ఇక్కడ ది ఇంట్రడక్షన్ అట్రాక్ట్స్ అనేది రావాలి. ఓకే, సో అట్రాక్ట్ అని ఇచ్చాడు. సో ఇదంతా కూడా మనకి థర్డ్ పర్సన్ సింగులర్గా ట్రీట్ చేస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయి. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది హౌస్ విత్ ఆల్ ఇట్స్ ఫర్నిచర్ అండ్ ఎక్సోటిక్ ప్లాంట్స్ వర్ సోల్డ్ ఫర్ 50,000. మెనీ పర్సన్స్ షోడ్ ఇంట్రెస్ట్ టు బై ఇట్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ గోయింగ్ అని చెప్తాం. హీ ఈజ్ గోయింగ్, ఇది సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్. ఇది సబ్జెక్టు, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. యాక్షన్ వర్బులన్నీ కూడా మెయిన్ వర్బ్స్ అవుతాయి. ఎప్పుడైతే సబ్జెక్టు సింగులర్ అవుతుందో ఇక్కడ వర్బ్ షుడ్ ఆల్సో బి సింగులర్. ఇప్పుడు దే ఆర్ అని చెప్తాం. ఓకే, దే ఆర్ గోయింగ్. సో ఈ ప్లేస్లో చూడండి, సబ్జెక్టు ప్లూరల్ అయింది కాబట్టి వర్బ్ షుడ్ ఆల్సో బి
ప్లూరల్. వర్బ్ షుడ్ ఆల్సో బి ప్లూరల్. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రూల్ చూడండి, ఎప్పుడైతే టూ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ జాయిన్, ఇక్కడ టూ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ విత్తోని కానీ అలాంగ్ విత్తో కానీ, ఓకే, అలాంగ్ విత్తో కానీ టుగెదర్ విత్తో కానీ, టుగెదర్ విత్, ఓకే. సో ఇక్కడ యాజ్ వెల్ యాజ్ వీటితోటి కనుక జైన్ అయితే వర్బు ఎలా ఉండాలనంటే ఫస్ట్ మెన్షన్ చేసిన నౌన్ ప్రకారం ఉండాలి, అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను, హీ అలాంగ్ విత్ హిజ్ పేరెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఈజ్ గోయింగ్ అవుతుందా ఆర్ గోయింగ్ అవుతుందా అంటే చూడండి, ఇప్పుడు ఈజ్ గోయింగ్ ఆర్ గోయింగ్, ఇప్పుడు గోయింగ్ ఎవరు, ఇగో ఇది ఒకటి, ఇది సబ్జెక్టే కదా, ఓకే. ఇంకెవరు వెళ్తున్నారు ఇక్కడ, హిజ్ పేరెంట్స్. అంటే ఇప్పుడు టూ ఆర్ మోర్ సబ్జెక్ట్స్, అంటే టూ ఆర్ మోర్ సబ్జెక్ట్ ఎలా జాయిన్ అయ్యాయి, అలాంగ్ విత్తో జాయిన్ అయ్యాయి. విత్ కానీ అలాంగ్ విత్ కానీ టుగెదర్ విత్ కానీ యాజ్ వెల్ యాజ్ కానీ జాయిన్ అయితే వర్బు ఎలా ఉండాలనంటే అకార్డింగ్ టు ద ఫస్ట్ మెన్షన్డ్ సబ్జెక్ట్. ఫస్ట్ మెన్షన్ సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ ఉండాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ ఉండాలి. చూడండి, హీ అనేది సింగులరా ప్లూరలా, ఇక్కడ సింగులరే అవుతుంది కదా, కాబట్టి ఏం రావాలి, ఈజ్ అనేదే కరెక్ట్, ఆర్ అనేది ఇన్కరెక్ట్, ఓకే. ఇలా పేరెంట్స్ అలాంగ్ విత్ హిజ్ చైల్డ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు పేరెంట్స్ అనేది అలాంగ్ విత్ ఫస్ట్ వచ్చింది కదా, ఇలా వచ్చిందంటే ఏం రావాలి, ఆర్ రావాలి, ఓకే. ఇప్పుడు మాత్రం ఇక్కడ సింగులర్, ఓకే, కాబట్టి సింగులర్ రావాలి. సో ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ది హౌస్ విత్, ఓకే, ది హౌస్ విత్ ఆల్ ఇట్స్ ఫర్నిచర్ అండ్ ఎక్సోటిక్ ప్లాంట్స్ వర్ సోల్డ్, ఓకేనా, ఇక్కడ వర్బ్ ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా అమ్మబడింది ఏంటండి, హౌస్, ఓకే, హౌస్ ఇది ఒకటి ఇక్కడ సబ్జెక్టు, ఇంకేంటివి ఫర్నిచర్ అండ్ ఎక్సోటిక్ ప్లాంట్స్, అంటే డిఫరెంట్ ప్లాంట్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా టూ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ దేంతో జాయిన్ అయ్యాయి, విత్తో జాయిన్ అయ్యాయి. విత్తో జాయిన్ అయితే ఫస్ట్ మెన్షన్ సబ్జెక్టు ప్రకారం కదా మనకు వర్బ్ రావాల్సింది. ఇప్పుడు హౌస్ అనేది సింగులరా ప్లూరలా, హౌస్ అనేది సింగులర్. ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్లో కాబట్టి వాజ్ అనేది సింగులర్, వర్ అనేది ప్లూరల్. సో ఇక్కడ ఇదేంటి, వాజ్ రావాలి అంటే సింగులర్ రావాలి. ఏమి ఇచ్చారు, వర్ ఇచ్చారు, కాబట్టి పార్ట్, ఇది పార్ట్ ఏ, పార్ట్ బి. సో పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది, ఓకే. సో ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి రిలేటెడ్ బేసిక్ క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ, ఓకే. ఇఫ్ హీ హ్యాస్ గివెన్ అస్ వాట్ వీ వాంటెడ్ దెన్ వీ వుడ్ హ్యావ్ అచీవ్డ్ అవర్ గోల్స్ బై నౌ. అంటే అతను మాకు ఏది కావాలో అప్పుడు ఇచ్చేది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఓకే, వీ వుడ్ హ్యావ్ అచీవ్డ్ అవర్ గోల్స్ బై నౌ. ఇప్పటి వరకు మేము మా గోల్స్ అచీవ్ చేసి ఉండేవాళ్ళం అని మీనింగ్ ఇస్తుంది, ఓకే. సో మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఇఫ్ కండిషన్స్ నుంచి వచ్చింది, ఓకే. సో కండిషనల్ సెంటెన్సెస్ అని అంటాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్, ఇక్కడ ఒకటి రాస్తున్నాను చూడండి, ఇఫ్ హీ comes here, if he comes here, I will give him books, I will give him books, okay, I will give him books అని ఇక్కడ ఉంది, ఓకే, ఇది హిమ్. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ హీ కమ్స్ అతను వస్తే, ఇది ఏమంటామనంటే ఇఫ్ కండిషనల్ క్లాసు అని అంటాం, ఓకే. ఇఫ్ హీ కమ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఐ విల్ గివ్, ఇది ఏంటనంటే రిజల్ట్, ఓకే. ఇది ఏమవుతుంది, రిజల్ట్ క్లాస్ అవుతుంది. ఇది ఇఫ్ క్లాసు, ఇది రిజల్ట్ క్లాస్ అని అంటాం. ఈ కండిషనల్ సెంటెన్సెస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, చాప్టర్ వీడియోలో దాన్ని డిస్కస్ చేస్తాం, ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ ఐ విల్ గివ్ హిమ్ బుక్స్ అనేది దేనిపైన ఆధారపడి ఉంది, దీనిపైన డిపెండ్ అయి ఉంది, అంటే ఇది జరుగుతుంది, ఓకే. సో ఇక్కడ మనకి చూడండి, ఈ ప్లేస్లో ఇది రిజల్టు, ఇది కండిషన్, ఇది జరిగితే ఇది జరుగుతుంది అన్నట్టు. ఈ ప్లేస్లో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కనుక వస్తే ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ వస్తుంది. ఏం రావాలి, రిజల్ట్లో సింపుల్ ఫ్యూచర్ రావాలి, ఓకే. సో ఇక్కడ ఏంటనంటే చూడండి, అనదర్ పార్ట్లో మనకి ఈ సెంటెన్స్ ఇచ్చిన ప్రకారం, ఓకే, ఈ సెంటెన్స్ ఇచ్చిన ప్రకారం మనకి ఇక్కడ పాస్ట్ అన్రియల్ సిచ్యువేషన్స్ మనం ఇందులో చెప్తాం ఏంటనంటే, అప్పుడు ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. అదే మెయిన్ క్లాజ్లో ఏమొస్తుందనంటే సబ్జెక్టు వుడ్ అయినా వస్తుంది, హుడ్ అయినా వస్తుంది, మైట్ అయినా వస్తుంది,
ఓకే, మైట్ అయినా వస్తుంది, ఆ తర్వాత హ్యావ్ వస్తుంది, ఆ తర్వాత V3 వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక రాస్తున్నాను చూడండి. ఇఫ్ హీ హ్యాడ్, ఇఫ్ హీ హ్యాడ్ కమ్ దేర్, ఇఫ్ హీ హ్యాడ్ కమ్ దేర్, ఐ వుడ్ హ్యావ్, ఐ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్, ఐ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ ద బుక్స్. మీనింగ్ ఏంటి అని అంటే, అతను వచ్చి ఉండేది ఉంటే నేను బుక్స్ ఇచ్చేవాడిని, అంటే అతను రాలేదు, బుక్స్ ఇవ్వలేదు అన్నట్టు. ఓకే, సో ఇది ఏంటండి పాస్ట్ పర్ఫెక్ట్. ఇదేంటి వుడ్, కుడ్, మైట్, V3. చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్లో ఇఫ్ హీ హ్యాస్ గివెన్ అస్ వాట్ వీ వాంటెడ్, దెన్ అతను ఇచ్చేది ఉంటే వీ వుడ్ హ్యావ్ అచీవ్డ్. చూడండి, సబ్జెక్టు వుడ్, ఆ తర్వాత ఏమొచ్చింది హ్యావ్ వచ్చింది, అచీవ్డ్ అనేది V3 కదా. ఇది వచ్చిందనంటే ఇఫ్ కండిషన్లో ఏం రావాలి, ఇది రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్. యాక్చువల్గా ఇది ఎలా ఉంది చూడండి, ఇఫ్ తర్వాత సబ్జెక్టు హ్యాస్ ఉంది, ఓకే, హ్యాస్ ఉంది, ఆ తర్వాత V3. ఇది ఏ టెన్సు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్చువల్గా కావాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్. ఏం రావాలి పాస్ట్ పర్ఫెక్ట్, సబ్జెక్టు హ్యాడు V3 ఆబ్జెక్ట్ రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, హ్యాస్ V3 ఇచ్చారు, రావాల్సింది ఏంటి హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఇక్కడ ఏం రావాలి, ఇఫ్ హీ హ్యాడ్ గివెన్ అస్ అనేది రావాలి. ఏ పార్ట్లో ఉంది ఎర్రర్, పార్ట్ ఏలో ఎర్రర్. ఓకే, సో ఇది పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సరే మళ్ళీ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మై టీచర్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద మోస్ట్ యునీక్ మెథడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, ఇట్ వర్క్డ్ వెల్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు అడ్జెక్టివ్ క్వశ్చన్. ఓకే, అంటే డిగ్రీస్. మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ అడ్జెక్టివ్లలో డిగ్రీస్ ఉన్నాయి. ఓకే, డిగ్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇట్ ఈజ్ స్మాల్, ఇట్ ఈజ్ స్మాల్ అన్నాం అనుకోండి. ఓకే, ఇట్ ఈజ్ స్మాల్. ఆర్ ఇన్ అనదర్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను, స్మాల్ బిల్డింగ్, స్మాల్ బిల్డింగ్. స్మాల్ బిల్డింగ్ అన్నప్పుడు బిల్డింగ్ అనేది నౌన్, నౌన్ గురించి చెప్పే వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఈ యాడ్జెక్టివ్లకి డిగ్రీస్ ఉన్నాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. చూడండి, ఇవి జనరల్ అన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. దీనికి ఈఆర్ కలిపేస్తే అంటే స్మాలర్, స్మాలర్, ఇది ఏమవుతుంది కంపారేటివ్. దీనికి ఎస్టీ కలిపితే ఇక్కడ పాజిటివ్ డిగ్రీకి ఎస్టీ అంటే స్మాలెస్ట్. ఇవి ఏ డిగ్రీ అని అంటే సూపర్లేటివ్ డిగ్రీలు. ఇది ఏ డిగ్రీ అంటే కంపారేటివ్ డిగ్రీ, ఇది పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్స్. ఓకే, సో ఇక్కడ హ్యాపీ, ఓకే, హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్ అనేది. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యూటిఫుల్ అన్నాం అనుకోండి, ఇది బ్యూటిఫుల్ ఆర్ బ్యూటిఫుల్లెస్ట్ కాదు, ఇది డైసిలబుల్. డైసిలబుల్ వచ్చినప్పుడు ఏంటనంటే ఇక్కడ ఏం వాడతామనంటే మోర్ బ్యూటిఫుల్, ఇక్కడ ఏంటి అని అంటే మోస్ట్ బ్యూటిఫుల్. అంటే మోస్ట్ అనేది ఏది సూపర్లేటివ్ డిగ్రీ అన్నట్టు. కొన్ని వర్డ్స్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సలెంట్, ఓకే, ఎక్సలెంట్, పర్ఫెక్ట్, ఓకే, పర్ఫెక్ట్. ఈ వర్డ్స్ ఏంటనంటే ఇవి ఇవి అడ్జెక్టివ్సే, ఆల్రెడీ సూపర్లేటివ్ మీనింగ్సే ఇస్తున్నాయి. అంటే ఒక ఆర్ట్ ఎలా ఉందంటే ఎక్సలెంట్ అన్నాం అనుకోండి, అంటే అదే హైయెస్ట్ మీనింగ్ అన్నట్టు. ఓకే, హైయెస్ట్ మీనింగ్. వీటి ముందు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏంటనంటే ఒక రూల్ ఉంటుంది ఇందులో, డబుల్ సూపర్లేటివ్స్ అనేటివి మనం యూజ్ చేయొద్దు ఒక సెంటెన్స్లో. డబుల్ సూపర్లేటివ్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇవి ఆల్రెడీ సూపర్లేటివ్. ఇప్పుడు ఇక్కడ చూడండి టఫ్ అని ఉంది, టఫ్, ఇదేమవుతుంది టఫర్, ఇదేమవుతుంది టఫెస్ట్. ఎప్పుడైతే మనం ఎస్టీతోని ఫామ్ చేయలేమో అప్పుడు మోస్ట్ పెడతాం. ఇప్పుడు ద మోస్ట్ టఫెస్ట్ అన్నాం అనుకోండి, ద మోస్ట్ టఫెస్ట్ ఆల్రెడీ సూపర్లేటివ్ డిగ్రీ, ఇదేంటి మళ్ళీ సూపర్లేటివ్ డిగ్రీ. రెండు సూపర్లేటివ్స్ డిగ్రీస్ యూజ్ చేయడం అనేది రాదు. ఓకే, అంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు చెప్పేటివి ఏంటి అని అంటే ఆల్రెడీ మనకు చెప్పేటివి ఇదంతా కూడా సూపర్లేటివ్ మీనింగ్సే చెప్తున్నాయి. అంటే ఈ వర్డ్స్ తోటి మోర్ కానీ మోస్ట్ కానీ యూజ్ చేయొద్దు. అలాంటి వర్డ్ ఏంటనంటే ఒకటి యునిక్, యునిక్ అంటే సాటి లేనిది. ఓకే, సో ఇక్కడ యునిక్, ఓకే, యునిక్ అనేది అంటే అన్మ్యాచబుల్ అన్నట్టు, ఇంకోటి కంపేర్ చేయలేం వాటితోటి, అలాంటిది యునిక్ అని అంటాం. అంటే దీని ముందు మోర్ యునిక్ కానీ మోస్ట్ యునిక్ కానీ ఇలాంటివి యూజ్ చేయం. ఏమి ఇచ్చాడు, మై టీచర్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద మోస్ట్ యునిక్ మెథడ్ అన్నాడు. యునిక్ ఆల్రెడీ హైయెస్ట్ మీనింగ్ ఇస్తుంది, ఇక మోస్ట్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్. సో పార్ట్ 2Bలో ఎర్రర్ ఉంది. ఇది అడ్జెక్టివ్లో చాప్టర్లో మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్, ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ఎస్టర్డే అండ్ వీ వాంటెడ్ టు బై ఏ అంబ్రెల్లా
బట్ దేర్ వర్ నో షాప్స్ అవైలబుల్. ఇది నో అని ఇక్కడ రావాలి, నో షాప్స్ అవైలబుల్ దేర్. ఓకే, సో ఇక్కడ ఇది నో అనేది ఇక్కడ రాలేదు, అది యాక్చువల్ ప్రీవియస్ క్వశ్చన్ నుంచే తీస్తాను ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ఎస్టర్డే, వీ వాంటెడ్ టు బై ఏ అంబ్రెల్లా. సో ఇక్కడ చూడండి మనకి ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ, యాన్, ద. ఇది డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం, వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. ఓకే, ఒక వర్డు ఫస్ట్ లెటర్ కనుక, ఓకే, ఒక వర్డు ఆర్టికల్ ఉన్నప్పుడు వర్డ్ ఫస్ట్ లెటర్ కనుక ఓవెల్ సౌండ్ వచ్చింది అనుకోండి, ఓవెల్ సౌండ్ వస్తే అక్కడ యాన్ వాడాలి. ఓకే, సౌండ్ లెటర్ కాదు. ఓకే, AEIOUలు అనేటివి లెటర్. ఓకే, సౌండ్లు వేరే ఉన్నాయి, సౌండ్ బేస్డ్గా దీన్ని పెడతాం. ఓకే, ఒకవేళ ఈ ఫస్ట్ లెటర్ కనుక కాన్సనెంట్ సౌండ్ చేసింది అనుకోండి, అక్కడ ఏ రావాలి. ఓకే, కాన్సనెంట్ సౌండ్ చేస్తే ఏ రావాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని ఇక్కడ పెడుతుంది. ఓకే, యాపిల్. ఆ అనే సౌండ్ ఏంటనంటే ఓవెల్ సౌండ్ వస్తే ఏం రావాలి, యాన్ రావాలి. ఓకే, యాన్ రావాలి. సో ఇక్కడ మనకి బస్ అని రాస్తాం, బస్. బి అనేది ఫస్ట్ ఏం చేస్తుంది, బా అనేది కాన్సనెంట్ సౌండ్, అంటే ఏం రావాలి, ఏ బస్, ఇలా. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనియన్ అని రాస్తున్నాను, యూనియన్. దీని ముందు ఆర్టికల్ ఏ రావాలా, యాన్ రావాలని అంటే ఇప్పుడు యు అనేది ఓవెల్ లెటర్ కానీ కాన్సనెంట్ సౌండ్. ఇది సౌండ్ పైన మనం చేస్తాం, లెటర్ కాదు, కాన్సనెంట్ సౌండ్. అంటే ఏం రావాలి, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ యూనియన్. బట్ ఇక్కడ చూడండి అంబ్రెల్లా. ఓకే, అంబ్రెల్లా. ఇప్పుడు ఇది సౌండ్ చూడండి, ఇదేమో యు అని చదువుతున్నాం, ఇక్కడ ఆ. ఇప్పుడు చూడండి ఆపిల్, అంబ్రెల్లా. సో సేమ్ సౌండ్ కదా చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏం రావాలి, ఓవెల్ సౌండ్ చేస్తుంది కాబట్టి యాన్ అంబ్రెల్లా అంటాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ అంబ్రెల్లా అని ఇచ్చారు, కాబట్టి ఇక్కడ రావాల్సింది యాన్ అంబ్రెల్లా అని రావాలి. ఓకే, పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఇది ఆర్టికల్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ సిన్స్ 2013 బట్ హీ కుడ్ నాట్ క్లియర్ ఇట్. హిస్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ హిస్ బ్రదర్. సో ఇక్కడ ఇస్ దేర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్, ఒకసారి చూడండి. ఇప్పుడు హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ సిన్స్ 2013. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్, హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఫర్ దిస్ ఎగ్జామ్ అన్నప్పుడు ఇప్పుడు మీనింగ్ ఏంటనంటే ఇప్పుడైతే ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సెంటెన్స్లో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాడో లేదు, ప్రస్తుతానికి హీఈస్ ప్రిపేరింగ్ అంటే ప్రస్తుతానికి చదువుతున్నాడు. ఇప్పుడు ఒక యాక్షన్, ఇది వర్బే కదా, వర్బు చెప్పేది ఏంటి, యాక్షన్. యాక్షన్ కనుక పాస్ట్లో బిగిన్ అయి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది, ఇది ఎప్పుడు బిగిన్ అయిందో లేదు, ఇక్కడ పాస్ట్లో బిగిన్ అయి ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటే ఇది ఎందులో చెప్పాలి అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్టు ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది, సబ్జెక్టు సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, ఆ తర్వాత బీన్ వస్తుంది, ఆ తర్వాత V4 రావాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా ఏం రావాలంటే హీ, సబ్జెక్ట్ హీ కదా, హీ. తర్వాత ఎందులో ఉండాలి, సబ్జెక్టు సింగులర్ అయితే ఏం రావాలి, హ్యాజ్, ఆ తర్వాత బీన్ రావాలి, ఆ తర్వాత V4. ఇది కూడా ప్రిపేరింగ్ అనేది V4ఏ. ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ సిన్స్ 2013. ఇప్పుడు మనకి మీనింగ్ ఏంటంటే అతను 2013 నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు, అంటే ఇది కంటిన్యూస్గా పాస్ట్లో బిగిన్ అయింది 13లో, అంటే ఇంకా కంటిన్యూ అవుతుందనండి. కంటిన్యూ అవుతున్న దానికి ఏం రావాలి, ఇక్కడ హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ రావాలి. ఇప్పుడు ఈజ్ ప్రిపేరింగ్ నవ్ అన్నాడు అనుకోండి, తీసేసి ఇది కరెక్ట్ అవుతుంది, బట్ ఇక్కడ లేదు కదా, సిన్స్ అని ఇచ్చారు. ఓకే, సిన్స్ అని ఇచ్చారు. ఇందులో మనకి సిన్స్ ఫర్ 2 ఉంటాయి, ఇది చాప్టర్ వీడియోస్లో చెప్తాం. దీని పీరియడ్ ఆఫ్ టైం, ఇది పాయింట్ ఆఫ్ టైం అని అంటారు. ఇదంతా కూడా పాయింట్ ఆఫ్ టైమే మనకు, సిన్స్ ఎక్కడి నుంచి అని ఇచ్చాడు, కాబట్టి ఈ హ్యాస్ బీన్ అని రావాలి. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. నెక్స్ట్ క్వశ్చన్. ద గవర్నమెంట్ హ్యాస్ సైన్ మెనీ అగ్రిమెంట్స్ విత్ దిస్ కంపెనీ రీసెంట్లీ టు లే రోడ్స్ అండ్ కన్స్ట్రక్ట్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్. ఇస్ దేర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ హ్యాస్ సైన్ మెనీ అగ్రిమెంట్స్. ఇప్పుడు ఇది స్ట్రక్చర్ ఎలా ఉంది అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్టు ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది, సబ్జెక్టు సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, ఆ తర్వాత మనకి V3 రావాలి.
ఓకే, V3 రావాలి. ఇప్పుడు V1, V2, V3 దగ్గర ఇది సైన్ అంటే ఇక్కడ సంతకం చేయడం, ఇదేమవుతుంది సైన్డ్ అవుతుంది, ఇదేమవుతుంది సైన్డ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎవరు సైన్ చేసింది, గవర్నమెంట్, సబ్జెక్టే కదా సింగులర్ కాబట్టి ఏమొచ్చింది హ్యాజ్. తర్వాత ఏం రావాలి, వర్బు V3 రావాలి. సైన్ అనేది ఏంటి V1. ఓకే, యాక్చువల్గా రావాల్సింది సైన్డ్ అని రావాలి. అంటే గవర్నమెంట్ హ్యాజ్ సైన్డ్ మెనీ అగ్రిమెంట్స్ అని రావాలి. సైన్ అని వచ్చింది, పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఇది టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, చూడండి హీ ఫెయిల్డ్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ డిస్పైట్ సెవెరల్ సమన్స్, సో ద కోర్ట్ అవార్డెడ్ అప్రాప్రియేట్ పనిష్మెంట్ టు హిమ్. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ కోర్టు ముందు హాజరు కావాలని సెవెరల్ నోటీసులు ఇచ్చింది, కానీ అతను హాజరు కాలేదు, అంటే అటెండ్ కాలేదు, పనిష్మెంట్ ఇచ్చింది కోర్టు. ఇప్పుడు చూడండి కొన్ని, ఇది నౌన్స్ రిలేటెడ్ క్వశ్చన్. కొన్ని నౌన్స్ ఏంటనంటే ప్లూరల్ లాగా కనిపిస్తాయి కానీ అవి ప్లూరల్ కావు. ఓకే, ప్లూరల్ కావాలి అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లూరల్ లాగా కనిపిస్తున్నాయి అని అంటే ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ అనేది ఉంది. ఓకే, ఫిజిక్స్. ఇప్పుడు మనకి బుక్ అనేది సింగులర్ ప్లూరల్ అంటే సింగులర్ అని చెప్తాం. దీనికి ప్లూరల్ ఫామ్ ఏంటి బుక్స్. ఇది ప్లూరల్ ఫామ్ అని ఎలా చెప్తున్నాం, లాస్ట్కి ఎస్ ఉంది కాబట్టి. ఇక్కడ ఎస్ ఉంది కానీ ఇది ప్లూరల్ కాదు. ఓకే, ఇప్పుడు మనకి న్యూస్ అనేది ఉంది. న్యూస్ అనేది ఎస్తో ఎండ్ అయినంత మాత్రం ప్లూరల్ కాదు, న్యూస్ ఈజ్ అనే మనం చెప్తాం. ఇలాంటి కొన్ని వర్డ్స్ ఏంటి అని అంటే ఇంకా ఉన్నాయి. ఇందులో ఒకటి రాస్తున్నాను, సమన్స్. ఓకే, సమన్స్ అనేది సింగులర్. ఇది ప్లూరల్ ఫామ్ ఏంటి అని అంటే సమన్సెస్. ఏం రావాలి ఇక్కడ, సమన్సెస్ రావాలి. ఓకే, ప్లూరల్ ఫామ్ ఏంటి సమన్సెస్. ఇప్పుడు మనం వన్ బుక్ అని చెప్తాం, వన్ బుక్. అదే ఇది టూ అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం వాడతాం, టూ బుక్స్ అవుతుంది. ఎందుకు, ప్లూరల్ ఫామ్ కాబట్టి. ఇప్పుడు సెవిరల్ అని వాడామనుకోండి, సెవిరల్ అంటే మెనీ కదా. ఇప్పుడు సెవిరల్ బుక్ వస్తుందా, బుక్స్ వస్తుందా అంటే బుక్స్. ఎందుకు, ఇది ప్లూరల్ ఫామ్. ఇప్పుడు చూడండి సెవిరల్ అనేది ప్లూరలే కదా, తర్వాత వచ్చే నౌన్ ఫామ్ ఎలా ఉండాలి, ప్లూరల్లో ఉండాలి. సమన్స్ అనేది ఏంటి సింగులర్, దీనికి ప్లూరల్ ఏంటి సమన్సెస్. అంటే ఈ ప్లేస్లో ఏం రావాలి, సమన్సెస్ అని ఇక్కడ రావాలి. ఓకే, సో పార్ట్ బిలో ఎర్రర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. A number of petitions was filed challenging the validity of the law in this context. However, a 3-judge bench ruled out any relief for petitioner. Is there any grammatical error? ఒకసారి చూడండి. ఇందులో ఎప్పుడైతే మనకి టూ ఫార్మ్స్ ద నంబర్ ఆఫ్ వస్తే వర్బు సింగులర్ కావాలి, వర్బు సింగులర్ కావాలి. అంటే చూడండి ద నంబర్ ఆఫ్ days in a week is 7. ఇప్పుడు ద నంబర్ ఆఫ్ వస్తే ఏం రావాలి, వర్బు సింగులర్ రావాలి. ఇప్పుడు ఏ నంబర్ ఆఫ్ వచ్చింది అనుకోండి, ఏ నంబర్ ఆఫ్ అంటే మెనీ నెంబర్ ఆఫ్ అన్నట్టు, ఎనీ నెంబర్ ఆఫ్ అన్నట్టు. ఎనీ నెంబర్ ఆఫ్ వస్తే వర్బు ప్లూరల్ రావాలి. అంటే ఏ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఓకే, సో ఏ నంబర్ ఆఫ్ వస్తే వర్బ్ ఎలా ఉండాలి, ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి ఏ నంబర్ ఆఫ్ పిటిషన్స్ వాజ్ ఫైల్డ్ అని ఇచ్చారు. ఓకే, వాజ్ అనేది ఏంటి సింగులర్, దీనికి ప్లూరల్ ఏంటి వర్ అనేది రావాలి. సో ఏ నెంబర్ ఆఫ్ పిటిషన్స్ వర్ ఫైల్డ్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ 10 questions perfectly. In case if you have not understood them, watch the video again. ఓకే, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఓకే, సో కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కమెంట్స్ సెక్షన్ బిలో. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అని, ఇవి ఈ రూల్స్ చెప్పినప్పుడు మీరు నోట్ చేసుకోండి. ఓకే, 1 రూల్ 2 రూల్స్ 3 రూల్స్ ఇలా అయిపోయి మనకి 100 రూల్స్, ఓకే 200 రూల్స్ ఇలా వస్తాయి. ఓకే, సో కాబట్టి మనకి ఎప్పుడు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ అనేది మనకి చూడండి 20 minutes 30 questions అంతే కదా. సో ఇక్కడ 20 minutes చాలా తక్కువ టైం కాబట్టి అది చేసే విధంగానే ఇస్తాడు, అంత హైయెస్ట్గా ఇవ్వడు. ఓకే, ఇలాంటి గ్రామటికల్ రూల్స్ పైనే బేస్ అయి ఉంటాయి. గ్రామర్ మనకు గ్రిప్ ఉంటే మీరు మినిమం ఓకే 15 to 20 మార్క్స్ మినిమం వస్తాయి. గ్రామర్ పైన గ్రిప్ ఉంటే 15 to 20 మార్క్స్ మినిమం వస్తాయి. ఎస్బీఐలో సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కానీ ఓవరాల్ కట్ ఆఫ్ ఉంది.
ఓవరాల్ కట్ ఆఫ్ రీచ్ కావడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.